హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 స్టెల్త్ ఎడిషన్ 2024 మోడల్ బ్లాక్ కలర్ యొక్క ఫుల్ రివ్యూ చేయబోతున్నాను. ముందుగా ఈ వెహికల్ ఇంజిన్ సీసీ వచ్చేసి 349 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్తో వస్తుంది. ఈ వెహికల్ ఇంజిన్ వచ్చేసి జే సిరీస్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 349 సీసీ, పవర్ వచ్చేసి 20.2 PS, టార్క్ వచ్చేసి 27 Nm టార్క్. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్యూల్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజిన్ మోడల్ ఇది. నెక్స్ట్ 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, ఒక గేర్ ముందుకి 4 గేర్ల వెనక్కి. వెహికల్ వచ్చేసి BS6 2.0 OBD2 మోడల్ ఇది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఫ్రేమ్ వచ్చేసి ట్విన్ డౌన్ ట్యూబ్ స్పైన్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ 130 mm ట్రావెల్తో వస్తుంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విన్ ట్యూబ్ ఎమిషన్ షాక్ అబ్జర్వర్స్ 6 స్టెప్ అడ్జస్టబుల్తో వస్తుంది. 90 mm ట్రావెల్తో వస్తుంది రేర్ వచ్చేసి. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి అలా వీల్స్తో వస్తుంది. టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 100/90 90 ఇంచ్ అలా వీల్ ట్యూబ్లెస్ టైర్తో వస్తుంది. రేర్ వచ్చేసి 120/80 8 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ 8 ఇంచ్ అలా వీల్స్ రేర్ వస్తుంది. నెక్స్ట్ బ్రేక్స్ డిపార్ట్మెంట్కి వస్తే 300 mm ఫ్రంట్ డిస్క్ వస్తుంది. 2 పిస్టన్ బ్రేక్ క్యాలిపర్స్ ఇది, బై బ్రేక్ కంపెనీ వాళ్ళవి. నెక్స్ట్ రేర్ వచ్చేసి 270 mm డిస్క్ బ్రేక్ సింగిల్ పిస్టన్తో వస్తుంది. రేర్ కూడా బై బ్రేక్ వాళ్ళది, డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది ఈ వెహికల్. నెక్స్ట్ ఈ వెహికల్కి మెయిన్ కంపారిజన్ ఏంటంటే ఓల్డ్ వెహికల్కి వచ్చేసి మనకి చైన్ రైట్ సైడ్ వచ్చేది, ఈ న్యూ వెహికల్కి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది చైన్ స్పాకెట్ అనేది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm, సీట్ హైట్ వచ్చేసి 805 mm, ఓవరాల్ వెయిట్ వచ్చేసి 195 kgs, ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్. మనం మినిమం ఈ వెహికల్లో 2 లీటర్స్ పెట్రోల్ అనేది ఎప్పుడు ఫిల్ చేసుకుని ఉండాలి, లేదంటే పంపు ఫెయిల్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే ఈ వెహికల్లో గేర్ పొజిషన్ ఇండికేషన్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేషన్ ఉంది, డ్యూయల్ ట్రిప్ మీటర్స్ అండ్ ఓడోమీటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది. ఈ వెహికల్లో మెయిన్ వచ్చేసి USB-A టైప్ ఉంది ఛార్జింగ్. దీని తర్వాత మోడల్ వచ్చేసి USB-C టైప్ వచ్చింది. ఈ వెహికల్ అన్ని హాలోజన్ ల్యాంప్తో వస్తుంది. కొత్త మోడల్కి అంతా హాలోజన్ ల్యాంప్స్ కాకుండా మొత్తం LED వచ్చేసాయి. ఈ వెహికల్ ఈజీగా 120 kmpl స్పీడ్ రీచ్ అవుతుంది. 30 to 35 kmpl మైలేజ్ అనేది ఈజీగా వస్తుంది ఎవరి లీటర్కి. ఆన్ రోడ్ వెహికల్ వచ్చేసి 240 పడుతుంది, అప్పుడు 2,40,000. ఒకసారి ఈ సీట్స్ ఉండే స్ప్లిట్ సీట్ వస్తుంది, ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్లు గ్రాబ్ రైల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి టూల్ బాక్స్ ఎయిర్ ఫిల్టర్. దీనికి వచ్చి సింగిల్ స్పార్క్ ఇగ్నిషన్తో వస్తుంది. ఓల్డ్ మోడల్కి ఏంటంటే 2 స్పార్క్ ప్లగ్స్ వస్తాయి, ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి. ఈ కొత్త ఇంజిన్కి ఏంటంటే సేమ్ సింగిల్ స్పార్క్ ప్లగ్ వస్తుంది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఏముండదు. నెక్స్ట్ ఒకసారి మీకు కన్సోల్ అన్ని చూస్తాను చూడండి. ట్యాంక్ ప్యాడ్ రబ్బర్స్ అన్నీ బాగా క్వాలిటీగా ఉన్నాయి. ఈ వెహికల్కి మేము సైడ్ మిర్రర్స్ 2 LED ల్యాంప్స్ మాడిఫికేషన్ చూసుకున్నాము. ఎలా ఉన్నా ఒకసారి చెప్పండి. వెహికల్కి స్విచ్చెస్ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మేము మొబైల్ హోల్డర్ ఒకటి పెట్టాము దీనికి. ఇది ఛార్జింగ్ సాకెట్. వెహికల్కి వచ్చేటప్పుడు ఈ ఛార్జింగ్ సాకెట్ ఏంటంటే టైప్ Aతో వచ్చింది, మేము ఫాస్ట్ ఎక్కలేదని టైప్ Cగా మాడిఫై చేసుకున్నాం అడాప్టర్ బట్టి. న్యూ వెహికల్కి ఏంటంటే డైరెక్ట్ టైప్ C వెహికలే వస్తుంది, టైప్ C ఛార్జింగ్ పోడే. ఇప్పుడు మీకు కనిపించే రెడ్ స్విచ్ వచ్చి మేము ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం కింద LED లైట్స్ కోసం. నేను ఒకసారి ఆన్ చేసి చూస్తాను చూడండి, బ్లింక్స్ చేసి. కన్సోల్ చూడండి ఒకసారి. లో ఫ్యూల్ ఇండికేషన్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ అన్ని చూస్తాయి ఇందులో. ఈ బటన్తో మనం దీన్ని కన్సోల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. $22,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. సరే ఇప్పుడు నేను వెహికల్ ఫ్రంట్ లుక్ చూస్తాను చూడండి, మొత్తం హాలోజన్ ల్యాంప్సే. దీనికి పార్కింగ్ స్విచ్ కూడా ఉంది రైట్ సైడ్ వచ్చేసి. 4 హజార్డ్ ల్యాంప్స్ వెళ్తాయి ఫ్రంట్ రేరు. ఒకసారి నేను రేర్ కూడా చూస్తాను చూడండి. హెడ్ లైట్ కూడా మొత్తం హాలోజన్ ల్యాంప్తో వస్తుంది. పైలట్ ల్యాంప్స్ మొత్తం అన్ని హాలోజన్ ల్యాంప్స్ ఒకసారి చూడండి. హెడ్ ల్యాంప్ కూడా బాగానే వస్తుంది. కింద 2 yellow లైట్స్ కనిపిస్తున్నాయి, అవి మనం ఎక్స్ట్రాగా మాడిఫై చేసుకున్నాము. వాటిలో 2 మోడ్స్ ఉంటాయి, వైట్ కలర్ ప్లస్ yellow కలర్. ఇప్పుడు నేను వైట్ కలర్ ఆన్ చేసి చూస్తాను చూడండి ఒకసారి. ఇది వైట్ కలర్. 2 మోడ్స్ ఉంటాయి లైట్లో, yellow అండ్ వైట్.